నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ సభ్యులు అలాగే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. కులగణన అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని ఎట్లా దృష్టికి తీసుకెళ్ళన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కులగణన చేసి ఆ మేరకు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అందుకే ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచాలంటే కులగణన చేయాలి. కులగణన చేస్తేనే అది లీగల్గా, చట్టపరంగా, న్యాయపరంగా అవరోధాలు లేకుండా సాగిపోతుంది. అందుకే కులగణన చేయాలి. దానికి 2 నెలలన్నా పడుతుంది. దానికి అనేక అంశాలు ఉంటాయి కాబట్టి వెంటనే కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులగణన చేసి జనాభా ప్రకారం లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచాలి. ఒకవైపు సుప్రీంకోర్టు ఒక వివాదం ఒకటి, సుప్రీంకోర్టు అంశం ఒకటి ఉంది. దాంతోపాటు ఈ చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఎట్లా చేస్తే బాగుంటుందంట? జనాభా లెక్కలు ఉంటే పెంచవచ్చు అనేది సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. మండల్ కమిషన్ అప్పుడు కూడా అదే తీర్పిచ్చారు. మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా 50% సీలింగ్ తీసేసి 60% పెంచారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టుకి కూడా మేము తీసుకెళ్తాం. బీసీల విషయం వచ్చినప్పుడు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని సుప్రీంకోర్టుకు చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా, చట్టపరంగా ఎలాంటి అవరోధాలు ఉండవు. నిరుద్యోగుల అంశం కూడా చాలా చర్చకు వస్తుంది. డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 1 వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని కూడా డిమాండ్ వస్తుంది. చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి ఏం సూచిస్తారు, నిరుద్యోగులకు ఏం చెప్తారు? అంటే ప్రభుత్వంకు నిరుద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్ల మీద చర్చలు జరపాలి. 1:100 పెంచాలి అంటున్నారు. అది న్యాయమైన డిమాండ్. అంతేకాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో రిజర్వేషన్లు పాటించలేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటారు. అది న్యాయమైన అంశం. ఈ రెండింటి మీద చర్చ జరపాలి, ఆ డిమాండ్లు తీర్చాలి. రెండవది వాయిదా వేయాలి అనేది ఒక డిఎస్సికే ఉంది. అన్ని వరుస ఎగ్జామ్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వస్తున్నాయి. చాలా వేకెన్సీలు అన్నిటి మీద, ఉద్యోగాల మీద వరుసగా వస్తున్నాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అన్ని ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏ దానికి ప్రిపేర్ కావాలి వాళ్ళు? కాబట్టి ప్రాబ్లం అవుతుంది. టైం ఇవ్వమని, వాయిదా ఇవ్వమని అడుగుతుంది. డిఎస్సి అనేది చాలా పెద్దది. ఎందుకంటే ఎక్కువ బల్క్లు వస్తున్నాయి. అందులోపల పెంచాలని డిమాండ్ ఉంది. ఖచ్చితంగా వాయిదా వేసి 2 నెలలు వాళ్ళకి అవకాశంగా కల్పించాలి. సడన్గా డిఎస్సి విషయంలో మాత్రం వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. వరుసగా ఎగ్జామ్స్ రావడం వల్ల ఇబ్బంది అయితే నిరుద్యోగులు కానీ, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి కులగణన పైన కానీ రాష్ట్రం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో కులగణన పైన స్పష్టంగా బీసీలకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా ఎంపీ ఆర్ కృష్ణ గారు స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.